దగ్గర అండి చూపిస్తా. అందరి ఇళ్ళల్లో కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యే ప్రాసెస్ మామిడికాయ పచ్చడి మా ఇంట్లో కొంచెం ముందుగా రెడీ అవుతుంది అనమాట. ఈసారి స్పెషల్ గా మా ఇంటి తరపు నుంచి మా ఆడపడుచుకు పచ్చడి పంపిస్తాను. ఎప్పుడు మా దగ్గర నుంచి పోతుంది కానీ సరే తమ్ముని ఇంటి దగ్గర నుంచి అనమాట. సో మా చెట్టుకు కాసిన కొన్ని కాయలు బయట నుంచి కొన్ని కొనుకొచ్చుకున్నాము. మన శ్రీరామనవమికి వచ్చి ఉండే అక్క వాళ్ళు. ఎప్పుడు మా అత్తమ్మ పెట్టి పంపిస్తుంది కానీ ఈసారి ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. సో దానికి కొట్టడానికంటే ఇప్పుడు అన్ సీజన్ కదా, సీజన్లోనేమో బయట ఈ వక్కలు తీసుకుపోతే కొట్టిస్తుండే. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి బయట ఎవ్వరు లేరు. దానికోసం సింహాచలాన్ని అడిగితే పాపం బయట నుంచి ఆగో మామిడి చెట్టుది మొద్దు పట్టుకొచ్చిండు ఎక్కడి నుంచో, దానికి కొడవలు పట్టుకొచ్చుకొని కొడుతూనే ఉన్నాడు పాపం. ఇంకొక విషయం, నేను వచ్చేసరికి మా అమ్మ సీనియరే ఇట్లా కొట్టించింది చూడు పాపం తనతోటి. ఇట్లా కొట్టిస్తుందా, గిట్లా కొట్టిస్తే తొందరగా అవుతుంది, మంచిగా ఉంటుంది పచ్చడి కూడా. ఇగో గిట్లా కొట్టించిందిరా. నానమ్మకి ఎప్పుడు ఉండదు పచ్చడి తెలుసు కానీ కొట్టించు గిట్లనే కొట్టిస్తుందా పాపం ఆయనతోటి. మళ్ళీ నేను వచ్చి ఇట్లా కొట్టించిన. ఇట్లా అయితే పచ్చడి బాగుంటాయి. అవన్నీ నేర్చుకునే అత్తమ్మ దగ్గర నుంచే కానీ కొంచెం అత్తమ్మకి ఇప్పుడు ఏజ్ మీద పడుతూ ఉంటాయి, శక్తి జ్ఞాపక శక్తి తక్కువైంది కదా, చిన్నపిల్లలు అయిపోతారు అన్నట్టు. మంచిగా ఇప్పుడు స్పెషల్ గా మామిడికాయ పచ్చడి అన్నము నెయ్యి వేసుకొని తిన్నది చూపిస్తాం. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు వివిధ యాంగిల్లో వీడియో తీస్తాడు. వర్షిత్ వచ్చేలో కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా కామెంట్ చేయండి. అవును, ఎంత మందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టము డెఫినెట్ గా కామెంట్ చేయండి. చలో ఈ ప్రాసెస్ అయిన తర్వాత వీడియో ఇస్తాము. ఇట్లానే వీడియో తీసుకుంటూ పోతే కొడుతుంది మమ్మల్ని, ఖచ్చితంగా కొడుతుంది. బాయ్. ఏం చేయాలి ఇప్పుడు?